హాయ్ అండి. ఈరోజు ఫస్ట్ బిగ్ అప్డేట్ చెప్తాను. ఇమాన్యుయల్ 2 టాస్కుల్లో గెలిచాడు అండ్ తనూజ కూడా 2 టాస్కుల్లో గెలిచారు. ఏ టాస్క్లు అంటే టీటీఎఫ్ పెట్టిన టాస్కులో డీమాన్ అన్న మాట మీద నిలబడలేదు. అది ఏంటనేది స్టెప్ బై స్టెప్ చెప్తామని ఫస్ట్ లైక్ చేసి చూడండి. ఇది నామినేషన్స్ తర్వాత జరిగిన డిస్కషను. ఇక్కడ నామినేషన్స్ అయిపోగానే డిమాండ్ వచ్చి పవన్ కళ్యాణ్ని టీషర్ట్ బాగుందిరా కాంబినేషన్, దీనిపైన ఇట్లా బటర్ఫ్లైస్ రావడం చాలా బాగుంది. నిజంగానే అండి, నిన్న కళ్యాణ్ వేసుకున్న టీషర్ట్ ఎంతమందికి నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది, బాగా అనిపిస్తున్నాడు, మంచిగా అనిపిస్తున్నాడు. కళ్యాణ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నిజంగా చిన్న పిల్లగాళ్ళలాగా ఏదో అన్నట్టు అనిపించాయి. ఇప్పుడు కొంచెము మెచ్యూరిటీ వచ్చింది, చూడడానికి కూడా చాలా ఒబీడియంట్గా చాలా బాగా అనిపిస్తున్నాడు. ఇది ఎంతమందికి నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి. డీమాన్ కూడా అంటున్నాడు ఇదే ప్యాటర్న్ ఇలానే ఫాలో అవ్వరా, చాలా బాగున్నామని చెప్తున్నాడు. ఓకే, తర్వాత డిస్కషన్ ఏంటంటే ఇక్కడ డిమాండ్ మీద బాగా అరిచేసిన అనేది తనుజకు అర్థమైంది. మనకు ఎపిసోడ్లో కూడా కొంచెం చూపించారు కదా. దానికి ముందు ఏం డిస్కషన్ జరిగిందంటే ఇక్కడ ఇమాన్యుయల్ వచ్చి క్లియర్గా చెప్తాడు, నువ్వు డిమాండ్తోనే పెట్టాల్సిన పాయింట్స్ పెట్టినా ఓకే, కానీ అంత అరవాల్సిన అవసరం లేదు. నిజంగా మన ఎపిసోడ్ రివ్యూలో అండ్ షార్ట్ అన్నిట్లో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది కూల్గా ఇప్పుడు అందరితో ఇప్పుడు ఇమాన్యుయల్తో ఎలా మాట్లాడినా అలానే చెప్పొచ్చు, సంజన గారికి ఎలా నామినేట్ చేసినా అలానే చెప్పొచ్చు, ఈవెన్ డిమాండ్కి కూడా నువ్వు అలానే చెప్పింటే అయిపోయేది కదా. నువ్వు ఆమె చెప్పిన కొన్ని పాయింట్స్లో కరెక్ట్గా చెప్పింది తనుజ, కాకపోతే ఈ ఓవర్ అగ్రెషన్ వల్ల అసలు ఆమె ఏం పాయింట్స్ పెట్టింది అనేది మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. తను అన్న ఒక 2-3 పాయింట్లు హైలైట్ చేసేశారు. అందుకే మనకు కోపం ఉంటుంది కాదని నేను అనను, కానీ మనకు కోపం ఉన్న కొన్ని సందర్భాల్లో ఆ కోపాన్ని ప్రదర్శించకుండా మన పాయింట్స్ని కరెక్ట్గా పెడితేనే అవతలకి మనది బాగా రీచ్ అవుతుంది. లేకపోతే మన కోపం ఒక్కటే కనపడుతుంది. ఆ కోపంలో వదిలిన 2 మాటలే. ఇప్పుడు 100లో 95 కరెక్ట్ చేసినా 5 తప్పు మాట్లాడుతుంది చూడు, ఆ 5 మాటలు పట్టుకునే సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి సో ఖచ్చితంగా కొంచెం కూల్గా మాట్లాడింటే బాగుండు. అందుకే ఇక్కడ డిమాండ్ వచ్చి క్లియర్ చేస్తాడు, నువ్వు చాలా కొంచెం ఓవర్గా అగ్రెసివ్ అయ్యానని. అండ్ కళ్యాణ్ కూడా అదే చెప్తాడు, లేదురా అప్పటి వరకు వాడు నన్ను నామినేషన్లో నేను లేను, అప్పుడు లెక్కలు వేసుకుంటున్నాడు, వాళ్ళు వీళ్ళు చెప్తుంటే పాయింట్స్ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, అసలు వాడు నాతో నామినేషన్ పాయింటే లేదన్నప్పుడు వచ్చి చేస్తే నాకు బాధ అనిపిస్తుంది కదా. అంటే నేను వాడి నుంచి నామినేషన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయనే లేదు, అలాంటి పర్సన్ వచ్చి నన్ను నామినేట్ చేస్తే నాకు బాధ అనిపిస్తుంది, ఫీల్ అవుతా కదా, అందుకే కోపం వచ్చింది అరిచినంటే సరే నువ్వైతే అలా అరవద్దని చెప్తే సరే అని అలా తర్వాత అలా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తే నాన్న ఏమన్నా డిమాండ్ దగ్గర కోపంగా అరిచానా, ఎక్కువ అరిచానంటే అరిచినా నువ్వు తర్వాత వెళ్ళి సారు ఎమ్మడి చెప్పావు కదమ్మా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, ఇంక ఆలోచించక అది అక్కడనే వదిలే అంటే లేదు నాన్న అరిచానని ఇమాన్యుయల్ అంటున్నాడు. ఇమ్ము వచ్చి చెప్పినాడంటే అరిచిన సారీ చెప్తున్నా అంటే ఇక్కడ భరణి గారు కూడా చెప్పకనే చెప్తున్నాడు, నువ్వు అరిచినావు కదా సారీ కూడా చెప్పినావు కదా అని. అయితే ఇక్కడ నా నామినేషన్ పాయింట్ లేకుండా అక్కడ వచ్చి క్యాలిక్యులేట్ చేసుకుని నన్ను నామినేట్ చేస్తున్నంటే సుమనని ఎవరు ఉండి లేదు నా డిమాండ్ నామినేషన్స్లో నువ్వు ఉన్నావు, అది మాకు ముందే తెలుసునంటే ఓహో అవునా అనుకుంటాడు. మొత్తానికైతే డిమాండ్కి సారీ చెప్పింది. తర్వాత ఇక్కడ సంజన గారి దగ్గర వచ్చిన డిస్కషన్ కొంచెం బాగానే జరిగిందండి. ఫస్ట్ వచ్చి ఏం చెప్తుందంటే నేను ఇంత అరవకుండా ఉండాల్సింది, ఇది 2-3 దశల్లో జరుగుతుంది. అయితే ఫస్ట్ వచ్చి ఇంత అరవకుండా ఉండాల్సిందేమో, ఇలా అరవడము ఇలా ఏడవడం మా అమ్మకు నచ్చదు, అరిస్తే అస్సలు నచ్చదు, నేను ఇలా అరవను, అమ్మగా ఎలా ఫీల్ అవుతుందో, అక్క వెళ్ళిపోయిందేమో చెల్లి వెళ్ళిపోయిందేమో, అమ్మ నుంచి ఒక్క ఫోన్ కాల్ మాట్లాడంటే కొంచెం బూస్టప్ వచ్చు కదా అని అనిపించిందని కొంచెం ఫీల్ అవుతుంది. సంజన గారిలో ఉండే ఒక గొప్పతనం ఏంటంటే నిజంగా ఆమెలో అమ్మతనం కనపడుతుందండి. ఎందుకంటే ఎవరు బాధపడ్డా తన బిడ్డ బాధపడ్డట్టుగా వచ్చి బాధపడిన వాళ్ళకి అందరికీ ఒక బూస్టప్ ఇస్తుంది. అవతల వాళ్ళు తిట్టినా విసుకున్నా ఇరిటేట్ చేసినా కూడా అస్సలు వదిలిపెట్టదు, ఖచ్చితంగా వచ్చి అవన్నీ ఏం పట్టించుకోకు మాట్లాడు, తిందామని చెప్పి ఆకలేస్తుంది అని అంటారు. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో తిన్నారు కదా, ఆకలేస్తుంది, నామినేషన్స్ అయిపోయినాయి, తలా కొంచెం పెట్టుకొని తింటున్నారు. తర్వాత ఏంటి చేయాలనేది కూడా డిస్కషన్ స్టార్ట్ అయింది. అందరూ తిని బయట గార్డెన్లోకి వెళ్ళినాక ఇక్కడ సుమన్ అన్న తనుజ ఉంటారు. అన్న కాఫీ చేసుకుందామంటే మరి కాఫీ పొడి కొంచెమే ఉంది కదా, అందరికి సరిపోతుందో రాదు, మరి కాఫీ స్మెల్ వస్తుందంటే ఏం రాదులు ఇద్దరం చేసుకుని తాగదని చెప్పి మొత్తానికి సుమన్ అన్న తనుజ ఇద్దరు కలిసి కాఫీ తాగదామని డిసైడ్ అయ్యి కాఫీ చేసుకుందన్న టైంకి భరణి అన్న వస్తాడు. భరణి గారు వచ్చాక నేను హెల్ప్ చేస్తానమ్మా అని ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే లేదులే నాన్న నేను చేస్తాను వెళ్ళు నాన్న అని చెప్తుంటుంది. లేదమ్మా నేను చేస్తానమ్మా అని చెప్తుంటాడు. అయితే వద్దు నాన్న వెళ్ళిపో అన్న కూడా వినకుండా మొత్తానికి అక్కడ కాఫీ చేసి ఓహో కాఫీ కోసమా సరే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక్కడ సుమన్ అన్న తనుజతో ఏమంటాడంటే నేను చేసింది ఏమన్నా తప్ప, నేను చెప్పిన పాయింట్స్ తప్ప అంటే అన్న నీకే కాదు ప్రతి ఒక్కరికి హౌస్లో వాళ్ళిద్దరి వాదన ఆర్గ్యుమెంట్ అనేది చాలా ఇరిటేటింగ్గానే ఉంది, అదే ఫీల్ అవుతున్నారు వాళ్ళు, నువ్వు చెప్పింది అలా తప్పేం లేదులే వదిలే అన్న అంటే ఈవెన్ నేను లాస్ట్ వీక్ నామినేషన్ సీక్రెట్ నామినేషన్స్లో డెమాన్కి చెప్పింది కూడా తన వల్ల హౌస్ హార్మోని మొత్తం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పాను అని అంటే మరి ఇదే మాట నాకు సార్ ముందు చెప్పొచ్చు కదా
కదనంటే ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు హోస్ట్ నాగ్ సార్ అక్కడ ముందే తన పాయింట్ పెట్టినాక ఇప్పుడు తన పాయింట్కి ఆపోజిట్గా ఎవరు వెళ్తారు? ఏ కంటెస్టెంట్ అయినా వెళ్తాడా? అంత ధైర్యం ఉంటుందా? ఇప్పుడు తనే తప్పు కాదు క్లారిటీ ఇచ్చినాక, లేదు సార్ మీరు చెప్పిన పాయింట్లో తప్పని ఎవరైనా డేర్ చేసి మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. అందుకే అక్కడ అందరు నోరు మూసుకున్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక కామన్ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళిద్దరిది ఒక రోత వాదన ఇష్యూ. అసలు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు, అదే మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ రీతునే ఒకసారి చెప్పిందంట తనుజతోనే, ఏమని చెప్పిందంటే, నేను కళ్యాణ్తో మాట్లాడితే వాడు ఓర్వలేకపోతున్నాడు, ఊకి గొడవ పడుతున్నాడు. ఇది ఎన్నోసార్లు చూసాం కదండి. అది లేనిదైతే ఎవరేం మాట్లాడతలే ఉన్నదే. కాకపోతే సంజన గారు కేవలం అక్కడ నామినేషన్ పాయింట్ చెప్పిందని చెప్పి తనను తప్పు చేశారు. కానీ అక్కడ అందరికీ ఉన్న సేమ్ ఒపీనియన్, సంజన గారికి అయితే ఏ ఒపీనియన్ ఉందో అదే ఒపీనియన్ అందరికీ ఉంది. కాకపోతే హోస్ట్ నాగార్జున గారు ముందు మాట్లాడే ధైర్యం వాళ్ళకే కాదు ఎవరికి ఉండదు కాబట్టి మాట్లాడలేకపోయారు. ఆ పిల్లకి ఎన్నోసార్లు చెప్పినా ఆ పిల్ల వచ్చింది నీతో మాట్లాడడానికి, నేను ఓదార్చడానికి. ఆ పిల్లకి ఏం ఆ పిల్ల ఆడొద్దా? ఆ పిల్లని అసలు ఇండివిజువల్గా వదిలాడు. ఎవరితో మాట్లాడినా తప్పు, ఎవరితో ఉన్నా తప్పు. అసలు అమ్మ ఏం చేసినా తప్పు. ఏంటి టార్చరు? నిజంగా చాలా నసగా అనిపిస్తుంది అని అంటే ఇది నిజమే. చాలా మంది చెప్పారు, మనం కూడా చూస్తున్నాము. డిమాండ్ ప్రతి చిన్నదానికి ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటాడు. అంటే ఇప్పుడు అసలు రీతు ఉందంటే మొత్తం కంప్లీట్గా డిమాండ్కి ప్రియారిటీ ఇవ్వాలి, డిమాండ్తో మాట్లాడాలి, డిమాండ్తో కూర్చోవాలి, డిమాండ్. కాఫీ అయ్యే లోపల అక్కడ కెప్టెన్ కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చాక, నువ్వు కెప్టెన్ కదా, నీకు చెప్పకుండా తాగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి నీకు చెప్తున్నాను. కాఫీ ఓన్లీ 2 కప్సే ఉంది, మేము పెట్టుకున్నాము, నేను సుమన తాగొచ్చానంటే 2 ఉందంటే మరి అవునంటే తాగవచ్చానంటే తాగండి మరి పర్లేదని. అప్పుడే సంజన గారు వచ్చారు. సంజన గారు వచ్చేసరికి ఇక్కడ తనుజ కళ్యాణ్ ఇబ్బంది పడుతుంటారు. కవర్ చేయి అంటే ఏం కవర్ చేస్తారు? అక్కడ ఆల్రెడీ స్మెల్ వస్తుంది, కనపడుతుంది. అదేంటి అయిపోయిందా, కొంచెమే ఉందంటే అవునంటే మరి నువ్వు దాపెట్టిన డబ్బా ఉంది కదంటే ఆ డబ్బాల నుంచే కదా మన గెస్ట్లకు 5 మెంబర్స్కి పెట్టాను, మిగిలింది ఇప్పుడు తాగుతున్నా అంటే ఇంకా సర్లేండి మరి ఏం చేస్తాం, ఇంకా ప్రతి చిన్న దానికి గొడవ పడితే బాగుండదు కదా. ఆఖరికి తనుజ కప్ నుంచి ఒక సిప్పు, సుమనన్న కప్ నుంచి ఒక సిప్ తీసుకొని పాపం ఎంజాయ్ చేస్తుంటుంది. తర్వాత సంజన వెళ్ళి కెమెరా దగ్గర బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్కి కాఫీ పంపించండి బిగ్ బాస్ అని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఫైనల్గా బిగ్ బాస్ ఇంప్రెస్ అయ్యి కాఫీ పౌడర్ కూడా పంపించిందిలేండి. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ తనుజను నీకు అలా సాగుతుందంటే ఇక్కడ ఏమని అర్థమైందంటే ఏమనంటే సాగుతుంది అంటే వాగుతుంది అన్నట్టుగా అర్థమైందంటే అసలే వాగడం గురించే కదా మొన్న భరణి గారితో గొడవ పెట్టుకుని నీ గురించి తెలిసి నేను అంత మాట అంటానా తనుజ, అంత ధైర్యం చేస్తానా అని ఇక్కడ కళ్యాణ్ అంటున్నాడు. దివ్య గురించి కూడా టాపిక్ వచ్చింది. నేను కూడా గట్టిగా అరుచుకొని గట్టిగా నామినేషన్స్ అన్ని చేసేసుకొని ఇప్పుడు నేను పోయినాక సరదాగా నవ్వుకుంటూ నామినేషన్ చేసుకుంటున్నారా అని అనుకోవచ్చు అని దివ్య గురించి అందరు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే నెక్స్ట్ వీక్ నామినేట్ చేసుకోవచ్చు అని అంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఉంటాయి, పెట్టుకొని చేసుకోమంటారు. ఇప్పుడు టికెట్ టు ఫినాల్ గెలిచిన వాళ్ళకి మాత్రం నామినేషన్స్లోకి రారు, మిగిలిన వాళ్ళందరినీ నామినేట్ చేసుకోండి అని చెప్తారు. కాకపోతే ఫైనల్గా బిగ్ బాస్ మాత్రం అందరినీ నామినేషన్స్లోకి తెస్తాడు. ఎందుకంటే ఇంకా టాప్ 2 టాప్ 3 అని అంటే టికెట్ టు ఫినాల్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో తర్వాత ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేస్తుంటాడు కాబట్టి అందరినీ నామినేషన్స్లోకి తెస్తాడు అని ఇదే డిస్కషన్ ఇమాన్యుల్ భరణి గారు అందరూ డిస్కస్ చేస్తారు. భరణి అని ఒక డౌట్, ఇప్పుడు ఈ వీక్ నేను నామినేషన్స్లో ఉన్నా కదా, ఇప్పుడు మరి నేను టికెట్ టు ఫినాల్ గెలిస్తే మరి నేను వెళ్తానా టాప్ 1లోకి అంటే వెళ్తావు. ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్గా మనకు సీజన్ 7లో అంబటి అర్జున్ టికెట్ టు ఫినాల్ గెలవడం వల్లనే కదా తన నామినేషన్స్ సేవ్ అయిపోయాడు. ఈయన గెలవడం వల్లనే పాపము గౌతమ్ ఎలిమినేషన్లో లేకున్నా కూడా ఈయన గెలవడం వల్ల అతను ఎలిమినేట్ అయిపోయాడు. ఇది కూడా ఇప్పుడు జరుగుతుంది. సో ఇప్పుడు టికెట్ టు ఫినాల్ ఎవరు గెలిస్తే వాళ్ళు డైరెక్ట్ ఈ వీక్ నామినేషన్స్తో పాటు నెక్స్ట్ డైరెక్ట్ టాప్ 5లకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మళ్ళీ తనుజ అండ్ సంజన గారి డిస్కషన్, నువ్వు అగ్రెసివ్ అయ్యింది డిమాండ్ మీదనే కదా, డిమాండ్ రిలాక్స్ పర్సన్ కదా, ఏం వరీ అవ్వకనంటే ఎంత రిలాక్స్ పర్సన్ అయినా సరే అంత గట్టిగా అరవడం అయితే బాగాలేదు. అది సంజన గారు కూడా ఓపెన్గా తనుజకు గట్టిగా చెప్పింటే బాగుండేది, కానీ చెప్పలేదు, ధైర్యం లేదు. పాయింట్ కరెక్ట్గానే పెట్టినా కానీ గట్టిగా అరవడం వల్ల అదంతా ఇష్యూ అయిపోయింది. ఒకవేళ డిమాండ్ నుంచి కూడా అంత అగ్రెసివ్ వచ్చి ఉంటే మాత్రం చాలా గట్టిగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు తన బాటిల్ పగలు కొట్టుకోలేదు, అంత పెద్ద ఇష్యూ అయిపోయింది కదా. అయితే నా పాయింట్ కరెక్టే, మానిస్టర్ గేమ్ గురించి డిస్కషన్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఓట్ చేయగానే ఎందుకు వచ్చేసాడు, కొంచెం ఆర్గ్యూ చేయొచ్చు కదా, మాట్లాడచ్చు కదా. ఇక్కడ సింపుల్, అందరు ఇక్కడ డిమాండ్ని తప్పు అంటున్నారు కానీ 1-2 సార్లు కెప్టెన్ అయిన పర్సన్కి ఇక్కడనే కాదు ఇంకో నెక్స్ట్ రౌండ్లో కూడా ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఇంకొకటి అక్కడ రీతు ఉంది, రీతును కెప్టెన్ చేయాలి అనుకున్నప్పుడు డిమాండ్ ఖచ్చితంగా తప్పుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఈయన చేసింది ఏంటంటే అక్కడ టీం కోసం ఆడినట్టు కాకుండా అక్కడ ఇమాన్యుల్ కూడా సపోర్ట్ చేద్దాం అనుకుంటా రెడ్ టీంలో. అంటే రీతు తప్పకుండా ఉంటుంది, ఇఫ్ ఇన్ కేసు రీతు లేకపోతే ఇమాన్యుల్కి తప్పు. ఇలాంటివి చేయడం తప్పు, కానీ రీతు కోసం కెప్టెన్ చేయడంలో ఇంకా తప్పేం లేదు. అక్కడ ఎంతమంది వాదించినా ఇంకా డిమాండ్ తప్పేం కాదండి. యాక్చువల్గా నేను ఇమాన్యుల్తో 2 నిమిషాలు తన పాయింట్స్ ఏవో చెప్పి ఆపేసి వేరే నామినేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ ఇమాన్యుల్ కూడా స్టార్ట్ చేసేసరికి అది ల్యాగ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఓన్లీ తనుజదే తప్ప అంటే కాదండి, ఎందుకంటే ఇంత ముందు కూడా చాలా మంది కంటెస్టెంట్స్ ఎస్పెషల్లీ ఈ సీజన్లోనే నామినేషన్ లేకుండా కూడా నీకు ఇది అని చెప్పి తర్వాత నామినేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ట్రైన్ టాస్క్లో ఇంకంత ముందు టాస్కుల్లో సపోర్ట్ ఉందని అప్పుడే అన్నాడు కదా డెమాను. కానీ నేను అక్కడనే ఒక విషయం
చెప్పాలనుకున్నా కానీ సరే అని ఆగిపోయాను. అతను ఆ మాట ఎందుకు చెప్పాడంటే అక్కడ ఒక డీల్ జరిగింది, అదే స్టోన్ గురించి మాట్లాడుతుంది. ఇవి కరెక్ట్గా వినండి, స్కిప్ చేయకండి. ఆ ట్రైన్ టాస్క్లో ఇప్పుడు నీ కెప్టెన్సీ టాస్క్ కోసం మేము సపోర్ట్ చేస్తే నీ దగ్గర ఉన్న స్టోన్ నువ్వు మా కోసం వాడతావా అని ఇక్కడ డీల్ పెట్టుకున్నారు. అందుకే నాకు సపోర్ట్ చేశారు అని ఇక్కడ తనుజ అంటుంది. మరి ఇక్కడ తనుజ మాటలను బట్టి అబద్ధం ఆడిందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ నేనైతే ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా తనుజ అబద్ధం ఆడింది. ఎందుకంటే మనకు చూసినంత వరకు, మనకు కనిపించినంత వరకు ఎపిసోడ్ అయినా లైవ్ అయినా తనుజ గారి డీల్ పెట్టుకుంది. ప్లీజ్ నువ్వు ఓడిపో, నీకు కావాల్సింది ఇమ్యూనిటీ కదా, నా దగ్గర ఆ పవర్తోనే నేను నీకు వాడతాను, నువ్వు గివప్ ఇచ్చేసి నేను ఆడతానని చెప్పి అక్కడ డీల్ పెట్టుకుంది తనుజ. మరి ఇక్కడనేమో వాళ్ళే పెట్టుకున్నారని అంటుంది. ఇక్కడ ఎవరైనా మీరు క్లారిటీగా చూసి ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ అనకండి, ఎందుకంటే అక్కడ ప్రామిస్ చేసినట్టు చేశారు, ఇంకొకటి గివప్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు ఎవరితో అనకండి అని చెప్పి ఇక్కడ ఇలా తనుజ చెప్తుంది. ఇంకొకటి వాళ్ళు ఇలానే ఓపెన్గానే మాట్లాడారా అంటే డీల్ ఇలానే ఓపెన్గానే పెట్టుకున్నారా? ఇది డీల్ అంటే డీల్ కాదు, వాళ్ళు నా దగ్గర ఉన్న ఇమ్యూనిటీ పవర్ కోసం ఆశపడే కదా వచ్చింది. మరి ఇది వాళ్ళు నాకు సపోర్ట్ చేసినట్టు ఎట్లయితుంది? నా దగ్గర ఉన్న పవర్ కోసమే కదా నా దగ్గర ఉన్నది. ఇది కూడా అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర తనుజ ఆ టాస్క్ అప్పుడు కూర్చుంటే నువ్వు ఎవరి దగ్గర చెప్పకే, మళ్ళీ చెప్తే గివప్ ఇచ్చావని చెప్పి నన్ను నెక్స్ట్ వీక్ అందరూ నామినేట్ చేస్తారు, సో ఎవరికి చెప్పొద్దని ప్రామిస్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనకు చూసినంత వరకు, మనకు చూపించినంత వరకు అయితే తనుజనే కదా డీల్ మాట్లాడింది. మరి ఇక్కడ రీతు మాట్లాడింది, డెమాన్ మాట్లాడిందని సంజన గారి దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? అసలు తనుజ అబద్ధం చెప్పిందా నిజంగా చెప్పిందా అనేది ఇప్పటికైనా కమెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని ఎవరైనా లైక్ చెప్తే ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టోన్ పవర్ ఉంది కాబట్టి ఆ మ్యూజిక్ టాస్క్లో కూడా వాళ్ళిద్దరు వచ్చి నాతో ఆడారు. ఇది సపోర్ట్ ఎట్లయితుంది? ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను అంటున్నారు కానీ ఇది డీల్ పెట్టుకున్నారు కదా, డీల్ కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టోన్ పవర్కి వాళ్ళు డీల్ పెట్టుకున్నారు, అది సపోర్ట్ కిందకి ఎలా వస్తుందని ఇక్కడ క్లియర్గా చెప్తుంది తనుజ. ఇంకోటి ఏమంటుందంటే అదే ఇమ్యూనిటీ స్టోన్ కోసము నాన్న కూడా వచ్చి నాతో మాట్లాడారు, నీకు నేను చాలా సార్లు హెల్ప్ చేశాను గుర్తించుకుంటే. ఆఫ్ కోర్స్ ఇది భరణి గారు అడిగారు, అడిగినప్పుడు కూడా మనం అనుకున్నాం అంత పెద్ద మనిషి మీ దగ్గర వచ్చి అట్లా అడుగుతుంటే చాలా బాధ అనిపించింది అని కూడా అన్నారు. చాలా మంది ఇక్కడ కింద కామెంట్స్ ఏం పెట్టారంటే భరణి గారు తనుజ కోసం ఎన్నోసార్లు హెల్ప్ చేశారు, అయినా కూడా తనను సేవ్ చేయలేదు, వాడలేదు అని చెప్పి రీతునే సేవ్ చేసినప్పుడు చాలా మంది ఇలాంటి కామెంట్స్ కూడా పెట్టారండి. ఇక్కడ సంజన గారు ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరూ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ ఎప్పుడైనా నాకు ఉపయోగపడతారా, నాకు ఛాన్స్ ఉంటుందా అనే వేలో ఆలోచించే గేమ్ ఆడుతున్నారంటే అది ఇంకా తప్పదు, అంతే. ఎవరి గేమ్ అయినా అంతే, వీళ్ళ వల్ల నాకేం బెనిఫిట్ ఉంది, వీళ్ళ వల్ల నాకేం లాస్ ఉంది అనేది ఆలోచించుకునే గేమ్ ఆడతారు. హార్ట్ఫుల్గా అస్సలు ఎవరు ఉన్నట్టు అయితే నాకు అనిపించట్లేదని సంజన గారు అంటున్నారు. ఒకటి సంజన గారు, మీరు ఉన్నది మీ ఇంట్లో కాదు, బిగ్ బాస్ హౌస్లో. బిగ్ బాస్ హౌస్లో మీరు హార్ట్ఫుల్గా మీకోసం వచ్చి మీకోసం సాక్రిఫైస్ చేసి మీకోసం త్యాగాలు చేసే పర్సన్స్ అయితే ఎవరు ఉండరు. ఇది బిగ్ బాస్ హౌస్, ప్రతి ఒక్కరికి ఎవరి గేమ్ వాళ్ళది ఇంపార్టెంట్. సో అవసరాన్ని బట్టి మాట్లాడటం, అవసరాన్ని బట్టి నామినేట్ చేయడం, అవసరాన్ని బట్టి అన్నీ చేస్తుంటారు. ఇవన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, మన ఇల్లు కాదు కదా. కళ్యాణ్ గురించి తనుజ ఒక విషయం క్లారిటీగా చెప్పింది. సపోర్టు అంటే నేను అడిగినా అడగకపోయినా నా కోసం నిలుచున్న ఏకైక పర్సన్ కళ్యాణ్. అతని కోసం అన్నప్పుడే నేను ఖచ్చితంగా ఆలోచిస్తానంటే మరి ఇంత క్లారిటీ ఉంది కదా తనుజ. ఆ రోజు సపోర్ట్ టాస్క్ అప్పుడు బోటు పైన ఫ్లోట్ చేయడానికి వెళ్ళి కళ్యాణ్ది పెట్టొచ్చు కదా, అంత ఇష్యూ కాకపోవు కదా. కోసం సపోర్ట్ తీసుకొని స్టాండ్ తీసుకుని ఓన్లీ పర్సన్ కళ్యాణ్ అని ఇక్కడ కళ్యాణ్కి మాస్ ఎలివేషన్ ఇచ్చింది తనుజ. కళ్యాణ్ మీకోసం ఎందుకు సపోర్ట్ తీసుకుంటాడంటే స్టార్టింగ్ 2-3 వీక్స్లో ప్రియా ఎలిమినేట్ అయిపోయి కళ్యాణ్ గేమ్ డౌన్లో ఉన్నప్పుడు మీరు చేసిన ఆ ఎంకరేజ్మెంట్, ఆ పుష్కి అతను ఎప్పటికీ మీకు రుణపడి ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆ విషయం చెప్తున్నాడు, నేను ఈ రోజు ఇంత ముందుకు రాగలిగినంటే తనుజ నాకు ఆ రోజు చేసిన మోటివేషన్, అక్కడ చేసిన ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇక్కడ వచ్చానని అది కళ్యాణ్కి గుర్తుండింది. వీళ్ళిద్దరికీ ఒక క్లారిటీ ఉంది, ఒకరి కోసం ఒకరు సపోర్ట్ చేసుకోవడం కానీ ఒకరి కోసం ఒకరి ఫ్రెండ్షిప్లో చాలా క్లారిటీగా ఉన్నారు. ఒకరి గేమ్ కోసం ఇంకొకరు అడిగినా అడగకుండా చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్యన ఇంత ర్యాప్ పెరగడానికి కారణం ఏంటంటే ఒకసారి ఇద్దరిని కలిపి గ్రూప్గా ఆడిచ్చారు కదా, అప్పుడు డీల్ పెట్టుకున్నారు. మరి ఈ డీల్ తర్వాతనే కదా మీ మధ్యన బాండింగ్ వచ్చింది. ఫస్ట్ డీల్ ఏం పెట్టుకున్నారు, మన ఇద్దరం ఆడినప్పుడు ఒకవేళ మన ఇద్దరం ఉంటే నాకు ఛాన్స్ నువ్వు ఇస్తావా అని కళ్యాణ్ అడిగితే తనుజ అక్కడ డీల్ ఒప్పుకుంది. మరి ఆ డీల్ ఒప్పుకున్నాకనే అది సక్సెస్ అయినాకనే వీళ్ళ మధ్యన బాండింగ్ అనేది ఇంకెక్కువ పెరిగింది. ఇంకా తప్పదు, సిచ్యువేషన్ బట్టి ఎవరైనా డీల్ పెట్టుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు అక్కడ కళ్యాణ్ పెట్టుకున్నారంటే మరి ఇక్కడ రీతు అవసరం కోసం రీతు కూడా డీల్ పెట్టుకుంది కదా. నేను ఏదైనా సపోర్ట్ టాస్క్ వచ్చినా కూడా నేను అడగకపోయినా వెళ్ళు అడుగు, భరణి సార్ని అడుగు, ఇమాన్యుల్ వెళ్ళి అడుగు, వీళ్ళని అడుగు, వాళ్ళని అడుగు అని తనే పుష్ చేస్తుంటాడు. వద్దురా అన్న కూడా వినడు, వెళ్ళి అడగమంటాడు. అందుకే నాకంటూ సపోర్ట్గా నా కోసం స్టాండ్ తీసుకున్న పర్సన్ ఏకైక పర్సన్ అంటే కళ్యాణ్ అని ఇక్కడ తనుజ క్లియర్గా చెప్తుంది. నేను గౌరవ్ కానీ నెక్స్ట్ భరణి గారు అడిగినప్పుడు కూడా రీతు నన్ను పక్కకు పిలిచి నువ్వు నాకు ప్రామిస్ చేసినావు ఎక్కడ వాడొద్దని యూజ్ చేయనని చెప్పి ప్రామిస్ చేసినావు అని కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ
అంటే తనకు డీల్ మాట్లాడుకుంది కరెక్టే, కానీ ఇక్కడ తనుజ కూడా ఒప్పుకుంది కదా, మరి ఈ రోజు బయట పెట్టకపోతే బాగుండు. ఇట్లా బయట పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కమెంట్ చేయండి. ఒకటి మాత్రం క్లియర్ అండి, స్టోన్ ఉన్నప్పుడు కొంతమంది కావాలని తనుజతో వాంటెడ్గా బంధం పెట్టుకున్నారు, అది అందరూ అలానే ఉన్నారు అనేది తనుజ అర్థం చేసుకుంది. ఇక్కడ రీతుతోన మాత్రం డీల్ పెట్టుకుంది తనుజనే పెట్టుకుంది కదా. మరి భరణి గారు, గౌరవ్, డీమాన్ వీళ్ళందరూ ఒకనొక టైంలో ఎక్స్పెక్ట్ చేశారు మా కోసం వాడితే బాగుండు, వాడాలి అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశారు. అది పోయినాక ఇప్పుడు స్టోన్ అయిపోయినాక డీమాన్ ఎప్పుడు వచ్చి నాతో మాట్లాడండి, ఎప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడండి అనేది ఇక్కడ సంజన గారికి చెప్తుంది. లాస్ట్ వీక్ ఒక్క ఇమాన్యుయల్ ఆ బాండింగ్ దూరం పెట్టి నేను చాలా సఫర్ అవుతున్నా, వీళ్ళందరితో ఉండి కూడా నువ్వు ఇంత సఫర్ అవుతున్నా, అసలు ఎవరితో పెట్టుకోకపోవడం మంచిది. ఈమె ఇక్కడ తనుజ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ఇచ్చి పుచ్చుకోవడం అనేది బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించి వదిలేస్తే ఆమెకి బాగుంటుంది. కానీ అన్ని మనసుకు పెట్టుకుంటే ఇంకా అవన్నీ ఇలాంటి మాటలు అన్నీ ఓవర్లో అయిపోతుంటాయి. ఇక్కడ ఫైనల్గా తనుజ చెప్పేది ఏంటంటే నా దగ్గర స్టోన్ ఆ డీల్ ఉంది కాబట్టి వచ్చి మాట్లాడారు తప్ప నాకు ఆ స్టోన్ లేకుండా సపోర్ట్ చేయడానికి అయితే రాలే కదా, అది డీలే కదా, అంటే వ్యాపారమే కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా పోనీలేండి తనుజ, ఇవన్నీ వదిలేస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఓవరాల్గా నాగ్ సారు వీకెండ్లో అడగాల్సిన ఒక విషయం ఏంటంటే అసలు తనుజనే డీల్ పెట్టుకుందా లేకపోతే రీతు అడిగితే ఆ డీల్కి ఒప్పుకుందా అన్న క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మనకు మరి లైవ్లో కొంచెం చూపించినంత వరకు ఏమన్నా మనం మిస్ అయ్యామా అనేది కూడా చూడాలి కదా. నెక్స్ట్ ఇక్కడ సంజన గారు భరణి గారితో నేను డెమాన్ ఎందుకు నామినేట్ చేసిన అంటే టీటీఎఫ్ అనేది ఇప్పుడు ఎవరు అక్కడ ఆటను బట్టి సిచ్యువేషన్ బట్టి స్పాంటేనియస్గా గెలుచుకునేది ఉంటుంది, కానీ నేనే పిక్ చేసుకున్నా ఇది నాకే సొంతం అన్నట్టుగా మాట్లాడటం నాకు నచ్చలేదు, అందుకే నామినేట్ చేసిన అని చెప్పి ఇక్కడ చెప్తుంది సంజన గారు. అండి మొత్తం ఫైనల్ డిస్కషన్. ఈ డిస్కషన్లో మీకు తనుజ గారి డిస్కషన్లో ఎక్కడైనా తప్పు అనిపించిందా, కరెక్ట్ అనిపించిందా, అసలు మీకు ఏమనిపించింది అనేది మీ ఒపీనియన్ క్లియర్గా కమెంట్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు డేమాన్ తొడగొట్టి మరి చెప్పలేదులే కానీ తొడగొట్టి చెప్పినట్టుగానే ఒక సవాల్ ఇస్తున్నాడు కదా, టీటీఎఫ్ నేనే గెలుచుకుంటానని చెప్పి. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు చాలా డిఫరెంట్గా ఇచ్చాడంట. ఫస్ట్ రౌండ్లో ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు ఆడితే అక్కడ ఇమాన్యుయల్ గెలిచాడంట. నెక్స్ట్ రౌండ్కి తనుజ, భరణి, డీమాన్ వెళితే అక్కడ తనుజ విజయ పతాకం మోగించిందంట అండి. మొత్తానికి ఇమాన్యుయల్, తనుజ గెలిచారు, డీమాన్ ఓడిపోయాడు, కళ్యాణ్ ఓడిపోయాడు, నెక్స్ట్ రీతు, భరణి గారు కూడా ఓడిపోయారు. అయితే ఇక్కడ గెలిచిన ఇమాన్యుయల్ మళ్ళీ సంజన గారితోనే ఆట ఆడినంట. మరి ఇది ఎలా ప్రాసెస్ అనేది నెక్స్ట్ అప్డేట్ చేస్తాను. ఇమాన్యుయల్ సంజన గారితో ఆడినప్పుడు మళ్ళీ ఇమాన్యుయలే గెలుస్తారంట సెకండ్ రౌండ్లో. నెక్స్ట్ తనుజ సుమనన్నతో ఆడితే తనుజనే గెలిచిందంట. మొత్తానికి బ్యాక్ టు 2 సార్లు ఇమాన్యుయల్ అండ్ తనుజ గెలిచారంట. ఇప్పుడు ముందు రేస్లో ఉన్నది మాత్రం ఇమాన్యుయల్ అండ్ తనుజ అండి. తనుజ చాలా బాగా ఆడుతుందంట, ఎందుకంటే తనుజ, భరణి గారు, డెమాన్ ఇచ్చిన టాస్క్ కొంచెం ఫిజికల్ టాస్క్ అంట. మరి అది మట్టి పోసి ఏదో పూలు పెట్టాలో చెట్లు పెట్టాలో ఏదంట, అంత ఫిజికల్ టాస్క్లో మరి డెమాన్ ఎలా ఓడిపోయాడు, తనుజ ఎలా గెలిచింది అనేది అన్ని అప్డేట్స్ మరో వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. అప్డేట్స్ కోసము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి.